వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారం. గులాబీ దండు దమ్ము చూపించాలన్న కాకుల మరి లక్ష్మీ నరసింహారావు. దామరగిద మండలం క్యాతన్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ నిర్వాహకులు. సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో శాంతి కమిటీ సభ్యులతో పోలీసుల సమావేశం. శాంతి సామరస్యంగా పండుగలను జరుపుకోవాలని సూచన. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు అహంకారానికి కోర్టు తీర్పు చంపపెట్టు అని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షునిగా అధిష్టానం నిర్ణయించిన కాకుల మరి లక్ష్మీ నరసింహారావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతితో కలిసి ఏటూరు నాగారం మండలంలోని పర్యటించారు. బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కళా బృందాల నృత్యాలతోటి రహదారి వెంట భారీ ర్యాలీగా నిర్వహించారు. అనంతరం శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పార్టీ శ్రేణులు శాలువలతో సన్మానించి అభినందనలు తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాకుల మరి లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ గులాబీ దండు ఒక్కటై కదిలిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని మన విజయంతో గులాబీ దండు యొక్క దమ్ము చూపించాలని, అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించి కానుకగా అందిస్తామని, అందుకు ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు.
నేను ఒక టార్గెట్ మీద ఇక్కడికి రావడం జరిగింది. ఆ టార్గెట్ మీ అందరికీ తెలుసు. అది బీఆర్ఎస్ జెండా మొలుగు గడ్డ మీద ఎగిరేయాలి, బడే నాగజ్యోతిని అసెంబ్లీకి పెద్ద మెజార్టీ తోటి పంపించాలనే లక్ష్యంతో నన్ను ముఖ్యమంత్రి గారు ఇక్కడికి పంపించిండ్రు. ఆ బాధ్యతని నేను ఇప్పుడు తీసుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది, ఎంతో ఛాలెంజింగ్ ఉంది. ఈ లక్ష్యాన్ని అచీవ్ చేయాలి, ఈ లక్ష్యాన్ని సక్సెస్ఫుల్గా అయి కేసీఆర్ గారికి గిఫ్ట్గా నాగజ్యోతిని ఇవ్వడానికి నాకు మా లీడర్లు, మా కార్యకర్తలు, అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు వీళ్ళందరి సహకారం అవసరం. వాటిలో ఉంటాను నేను కార్యకర్తలకు అని చెప్పి కార్యకర్తలకు ఇవాళ భరోసా ఇస్తున్నా. అలాగే నేను ఒక పార్టీ ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు పెట్టిన అద్భుతమైన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని దళిత బంధు కానివ్వండి, గృహలక్ష్మి కానివ్వండి, కంటి వెలుగు కార్యక్రమం కానివ్వండి, రైతు బీమా, రైతు చెప్తాంటేనైతే చాలా పెద్దగా ఉన్నాయి. అవన్నీ మీ అందరికీ కూడా తెలుసు. సో దాన్ని నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటిలో కూడా మా కార్యకర్తలు ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరికైతే నిజంగా పేదరికంలో అనుభవించే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఫలాలు అందేదాకా నేను 100% నేను కృషి చేసి ఇప్పిస్తా అని చెప్పి నేను ఇక్కడ మీ అందరి ద్వారా. నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో వెలసిన శ్రీ భద్రేశ్వర ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా నారాయణపేట స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వీరభద్రేశ్వర స్వాములకు హారతి పూజ చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకి అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బక్కా నరసప్ప, జెడ్పీటీసీ లావణ్య, రాములు, మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కన్నా జగదీష్, సింగిల్ విండో చైర్మన్ పుట్ట ఈదప్ప తదితరులు పాల్గొన్నారు. लिंग जय जय ओम जय मंगलम जय नमः पार्वती पतये शिव हर हर महादेव हर ईश मंगलम जगदीश मंगलम ईश मंगलम जगदीश मंगलम शशिधर गंगाधर महेश मंगलम शशिधर गंगाधर महेश मंगलम भक्तवत्सल भवभयापहरण भक्तवत्सल भवभयापहरण बालनेत्रभसितभूष सततमङ्गलम् बालनेत्रभसितभूष सततमङ्गलम् ओम हिरण्यपात्रं मदोः पूर्णं ददाति मदव्योत्सानेति एकदा भ्रामरहते एकदैवजमानायस्तेजो ददाति साम्राज्यं भोजं स्वाराज्यं वैराज्यं पारमेष्ठ्यं राजं రాబోయే గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ కమిటీ సభలతోటి పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాయి చైతన్య మాట్లాడుతూ శాంతి సామరస్యంగా పండుగలను జరుపుకోవాలని సూచించారు. जब बीच में टेंशन हुआ था, किसी साहब ने किसी मदद के बारे में बुरा हुआ था, इतना इमोशनल टेंशन था, इतना सेंटिमेंटल पब्लिक जो वार था, उस पीरियड में जो आपने कंट्रोल किया है, उसी वक्त देखा ये तो नौजवान है, काफी सारे नौजवान जो है सोच इनकी बुजुर्गों की थी। तो जब ऐसा डीसीपी हमारे सौजन जो है तो अल्हम्दुलिल्लाह अमन तो बराबर रहेगा ही रहेगा, ना फिर अमिल रहेगा, तो खुशियों को जो है और चार कर जाएंगे। कि जहाँ दरख्त फलदार होता है उसी को लोग पकड़ पाते, जहाँ तिजोरी में खजाना होता है
चोरी वही करा जाता है, खाली से वहाँ नहीं कोई चोरी नहीं करता। कोई पार्टी में देना तो पार्टी में भारी मांगू करे इंसान जैसे की तरह। अब जेब में खाली कुछ भी नहीं है, वो जेब में आता भी नहीं, कहीं भी आता बस के उन्हें मुस्कुराते हैं, उनको सपोर्ट करना तो सपोर्ट करने लगा। तो वैसे ही कोर्ट सिटी में जो अमन पुलिस वालों के बेइंतहा राजनीति की प्रदोषों के बाद गुजरात शहर हैदराबाद और ऊपर से शहर हैदराबाद अमन का शहर है। और ये अमन को जैसे कि पहले एक बार मीटिंग में बुलाया, तिजोरी जो है हमारा हैदराबाद का तिजोरी के हमारा अमन है, जैसे तिजोरी के ऊपर अटैक करते जो चाकू डाकू क्या करते हैं, तिजोरी को कीनने की कोशिश करते हैं। हमारा अमन है, इस अमन को प्रोटेक्ट करने का काम हमारा साथ आप लोग का है और आप लोग इतने साल से अच्छे से इस्तेमाल है। और ये अमन నమస్కారం. ఇవాళ మన ఉర్దూ మస్కాన్లో సౌత్ జోన్ పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి ఆల్ జోన్ జనరల్ సెక్రటరీ శ్రీకృష్ణ శర్మ గారు, అట్లానే సౌత్ జోన్ కమిటీ ప్రెసిడెంట్ పీస్ కమిటీ ప్రెసిడెంట్ మోయిజ్ గారు, సౌత్ ఈస్ట్ కమిటీ పీస్ కమిటీ ప్రెసిడెంట్ గాజీ గారు, అట్లానే చీఫ్ ప్యాట్రన్ మన పీస్ కమిటీకి నేను హాఫీజ్ ముజఫర్ గారు, తర్వాత మా ఆఫీసర్స్, తర్వాత పీస్ కమిటీ వాళ్ళందరూ అటెండ్ చేయడం జరిగింది. ఇవాళ వచ్చే పండుగల గురించి ఎట్లా చేయాలి, ఎట్లా యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్లాలనే వాటి గురించి డీటెయిల్డ్ డిస్కషన్ జరిగింది. మన గణేష్ పండుగ వస్తుంది, అట్లా మన మిలాల్ పండుగ కూడా వస్తుంది. ఈ రెండింటిని మనం తీసుకుంటే ఎట్లా వెళ్ళాలి, ముందు ఎట్లా ప్రతి చోట ప్రతి పండుగను ఎట్లా విజిట్ చేయాలి, ప్రతి స్టేజ్ని ఎట్లా విజిట్ చేయాలి, ఏ రూల్ ఫాలో అవ్వాలనే వాటి గురించి డీటెయిల్డ్ డిస్కషన్ చేయడం జరిగింది. అట్లానే మా సోషల్ మీడియా వింగ్ అయితే ఉందో దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి నెగిటివ్ న్యూస్ కానివ్వండి, ఫాల్స్ న్యూస్ కానీ వస్తే ఇమీడియట్గా సోషల్ మీడియా వింగ్ కూడా యాక్టివేట్ అవుతుంది పీస్ కమిటీ. సో దట్ ఆ నెగిటివ్ ఏదైతే ఫాల్స్ న్యూస్ ఉందో దాని మీద ఇమీడియట్గా క్లారిఫికేషన్ ఇవ్వడం, జనాల్లో ఎటువంటి అపోహలు ఉన్నా క్లియర్ చేయడానికి గురించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే మనం మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, ఎటువంటి ఫాల్స్ న్యూస్ కానీ రూమర్స్ కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వస్తే మీరు ఫస్ట్ లోకల్ పోలీస్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోండి. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. తనను ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్న చంద్రబాబు అహంకారానికి కోర్టు తీర్పు చెంపపెట్టని అన్నారు. అన్నా ఎన్టీఆర్ ఆత్మ శాంతించి ప్రపంచంలోని ఎన్టీఆర్ విగ్రహాల నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయన్నారు. లక్షల మంది పిల్లల సొమ్మును దోచుకున్న చంద్రబాబు లోకేష్ కు దారాదత్తం చేశాడన్నారు. మేము అధికారంలోకి వస్తాం, ఆడి సంగతి చూస్తా, ఈడి సంగతి చూస్తా, రెడ్ బుక్ లో రాస్తా, గ్రీన్ బుక్ లో రాస్తా, నీ దిక్కున్న బుక్ లో రాసుకో, ఇది కూడా రాసుకో. నీ బాబుని కుక్కని ఇడిచినట్టు ఇడిచి తీసుకెళ్లి స్కిల్ స్కామ్ లో నీ బాబుకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ పేరు రాసుకుని ఆయన ఏకముక్క పీకరు. నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్కి ఆంధ్రాకి రావాలంటే వేసే అవసరం, ప్యాకేజ్ తీసుకోవాలి. ఆయన ఆంధ్ర రావాలంటే ఆయన ప్యాకేజ్ తీసుకోవాలి. ఉత్తపుత్రుడు అడవిడి చేసేస్తున్నాడు, పొద్దున్న నుంచి నేను వెనకబడిపోతున్నా అని చెప్పి ప్యాకేజ్ తీసుకుని అర్ధరాత్రి వచ్చి రోడ్ల మీద పడుకున్నాడు. ఎప్పుడు రాత్రి 11, 12 రోడ్డు మీద పడుకుంటే ఎవడుంటాడు? ఎవడన్నా హెడ్ లైట్లు లేని లారీలో బస్సుకి వెళ్తే లేనిపోయింది ఏదో జరిగేది. కాబట్టి ఆయన ప్యాకేజీ తీసుకుంటే చాలు. ఆయనకి పాస్పోర్ట్లు వేసాలి అవసరం. ప్యాకేజ్ ఇస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎటు నుంచి అయినా సరే వచ్చేస్తాడు, రోడ్డు మీద పడుకుంటాడు, పాక్కుంటా దేక్కుంటా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. ఉత్తపుత్రుడు నేను పొద్దు నుంచి అడావిడి చేస్తున్నాడు. మరి దత్తపుత్రుడు అధికారికంగా దత్తత తీసుకుంటే ఆయన కూడా రానిచ్చేవారు. ఇదేమో అధికారికంగా కాదు కదా, అనధికారికంగా. ఆయన కూడా అధికారికంగా దత్తత వెళ్ళిపోయాడు అనుకోండి, నా కుటుంబ సభ్యుడు అని చెప్పేవాడు. బ్రేక్ తీసుకున్నాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, ಪಗಡಂ ಕೋರಲ್, ಪಚ್ಚ ಯಮರಾಲ್, ಕನಕಪುಷ್ಯ ರಾಗಂ ಯೆಲ್ಲೋ ಸಫೈರ್, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్
9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని సర్పంచ్ సుధీర్ రెడ్డి పాలక మండలి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రావణ మాస బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న పోచమ్మ, దుర్గామాత, కట్టమైసమ్మ అమ్మవార్లకు శ్రావణ మాసంలో బండ్ల బోనాల ఊరేగింపుతో, ఆడపడుచుల బోనాలతోటి, పోతురాజుల నృత్యాలతోటి, వివిధ కళాకారుల నృత్యాలతో ఇక్కడికి వచ్చిన భక్తులు కనుల విందుగా జాతరను తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, ఎన్ఎంఆర్ యువసేన చైర్మన్ చిట్కూల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గడిల శ్రీకాంత్ గౌడ్ ఇరువురు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నే రాజు, మాజీ సర్పంచ్ వెంకన్న, గ్రామ యువ నాయకులు సత్యనారాయణ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆపరేషన్ చెబుత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువతను హెచ్చరించారు. అనవసరంగా రోడ్లపై తిరగొద్దని సూచించారు. इधर है घर किधर? फिर जा ना घर को जाओ ना। बैग में क्या है? बैग निकालो, बताओ। ये चोरा जैसे काई को बैठ रहे जी इधर? बैग चेक करो पूरा, क्या है बैग में? क्या नाम है तुम्हारा? काई को फिर सलमान फिर काई को बैठा फिर इधर? घर वाले नहीं बोला चाबी किसका है? अकेला रहता घर में? क्या काम करता तुम? किधर? जाके सो जाना, फिर काई को टाइम वेस्ट करना। చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ తలపెట్టిన బంద్ కృష్ణా జిల్లా గన్నవరంలో పాక్షికంగా జరిగింది. గన్నవరంలో ఆర్టీసీ బస్సులు, ఆటో సర్వీసులు యథావిధిగా తిరిగాయి. దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరవడంతో ప్రజలు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందల కుటుంబాలను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని కోటమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తోటి వాగ్వాదానికి దిగారు. మీరు మామూలు అందరూ ఎట్టి ఇబ్బంది పెడతారు. మీరు మామూలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఎట్లా ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. నేను కూర్చోనండి, నేను కూర్చోనే ప్రశ్న లేదు. మీరు నా పర్సనల్ స్టాఫ్ ని మీరు ఇబ్బంది పెడుతున్నారా? ఎంత కరెక్ట్ నాకు అర్థం కావట్లా. ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? మొత్తం 3 రోజులు ఇబ్బంది పెడుతున్నారండి. మీరు కాదంటే మీరు మాట్లాడతారట. అవన్నీ మీరు హౌస్ అరెస్ట్ అంటే నన్ను ఇంట్లో పెట్టడం తప్ప దాదాగిరి వదతండి. మీరు నచ్చిన పోలీస్ స్టేషన్ లో పెట్టుకోండి, జనంకి ఇబ్బంది లేదు. మీరు నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టుకోండి, జనంకి ఇబ్బంది లేదు. నా వల్ల జనాలు ఇబ్బంది పెట్టదు. మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ పెట్టుకోండి, మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ పెట్టుకోండి. లేదు మీ పొలిటికల్ బాసులు సంతోషపడతారనుకుంటే పోలీస్ లాకప్ లో పెట్టుకోండి. నాకు అభ్యంతరంలే. మీ మీద నాకు గౌరవం ఉంది. మీరేం చేస్తారు? గవర్నమెంట్ ఆదేశాలు నేను కాదంటోలా. మీరు పోలీస్ లాకప్ లో పెట్టుకోండి, నాకు అభ్యంతరంలే. నా కోసం కొన్ని వందల మందిని మీరు ఇబ్బంది పెట్టొద్దు. నా కోసం కొన్ని వందల మందిని మాగుంటల వాసుల్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు. మీరు దయచేసి లాకప్ లో పెట్టుకోండి స్వామి, నేను కాదంటోలా. మీకు హ్యాపీ కదా. నన్ను పోలీస్ స్టేషన్ పెడితే మీకు వచ్చే నష్టం ఏంది? జనంకి ఇబ్బంది ఉండదు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలోని మాజీ మంత్రి పరిటాల సునీత ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసు నిర్బంధాన్ని దాటుకుని బయటికి వచ్చిన పరిటాల సునీత టీడీపీ నాయకులతో కలిసి గ్రామం నుంచి రామగిరి వైపు ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనకు టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తమ్ముళ్లు ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. విశాఖలో బంద్ పాక్షికంగా కొనసాగింది. టీడీపీ నేతలు బైఠాయించి నిరసనకు దిగారు. ఇప్పటికే పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు. దొరికిన వారిని దొరికినట్లు పోలీసులు అరెస్ట్ చేశారు. అటు రహదారిపై నిరసన చేస్తున్న టీడీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారం. గులాబీ దండు దమ్ము చూపించాలన్న కాకుల మర్రి లక్ష్మీ నరసింహారావు. దామరగిద మండలం క్యాతన్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ నిర్వాహకులు. సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో శాంతి కమిటీ సభ్యులతో పోలీసుల సమావేశం. శాంతి సామరస్యంగా పండుగలను జరుపుకోవాలని సూచన. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని.
చంద్రబాబు అహంకారానికి కోర్టు తీర్పు చంపపెట్టు అని వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.